హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా ఫ్రెండ్స్? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ అండి. ఓన్లీ వెజిటేబుల్స్ అనమాట, ఒక సింగిల్ ఫ్రూట్ అనమాట. అదేంటంటే ఈరోజు వెజిటేబుల్స్ మీద పడ్డారు, ఫ్రూట్స్ మీద పడ్డారు అంటారా? ఇంట్లో ఏమీ ప్రిపేర్ చేయలేదండి. మీ అల్లరి పిల్ల కూడా ఫ్రూట్సే పెట్టుకుని వెళ్ళిపోయింది అనమాట. ఇంకా బాబుకి అయితే నాకు అసలు ఏమీ వద్దు మమ్మీ అని చెప్పేశాడు. సరేలే, ఇంక వీళ్ళందరికీ వద్దన్నప్పుడు మనం ఎందుకు తినాలి, ఇప్పుడు ఏం బ్రేక్ఫాస్ట్లు చేస్తాంలే, పరాన తగ్గిద్ది కదా అని ఇంక ఇలా బీట్రూట్, క్యారెట్, ఒక స్ట్రాబెర్రీ మీ అల్లరి పిల్ల దగ్గర ఇంకా బచ్చలడల్లా తీసుకున్నాను అనమాట. ఒక్కటైతే ఇస్తారండి, ఇంక సరే కదా అని తీసేసుకొని ఇంక ఇలా బీట్రూట్, క్యారెట్ అయితే ఈరోజు తీసుకొని మన పొట్టలో అయితే పడేసేస్తున్నానండి. కొంచెంసేపు చల్లగా ఉంటుంది, ఇంక మధ్యాహ్నం లంచ్ చేసేయచ్చులే అని. ఇంకా మీరు కూడా ఎప్పుడన్నా ఇలా బ్రేక్ఫాస్ట్ అలా స్కిప్ చేసేస్తారా లేదా? ప్రతిరోజు ఏం చేసేస్తామండి బ్రేక్ఫాస్ట్లు చేయడం ఒక పని అయితే వాటిని కడగడం, తినడం కూడా ఒక పనే కదా. ఇంకా అందుకోసం అప్పుడప్పుడు స్కిప్ చేస్తూ ఏ ఒకటి తినేసేస్తూ ఉండాలన్నమాట. బీట్రూట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా లేదా? కొంతమంది బీట్రూట్ అసలు ఇష్టపడరండి. పచ్చి బీట్రూట్ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. అసలు ఒక వాసనగా ఉంటుంది, ఒక స్మెల్గా ఉంటుందని చాలామంది అనుకుంటారు, కానీ అలా ఏమి ఉండదు. వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.